హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్ అండ్ పంకిన్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా, హెల్తీగా, సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను. మన డైలీ బ్లాగ్ సిరీస్లో ఇది నా సెకండ్ బ్లాగ్. నేను ఈ బ్లాగ్స్ని సిరీస్లా చేద్దాం అనుకుంటున్నాను, అంటే నెంబర్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇది సెకండ్ నెంబర్ అనమాట, సెకండ్ బ్లాగ్ అని. ఇలా చేయడం వల్ల నాకు కూడా కొంచెం క్లారిటీగా ఉంటుంది, మోటివేషన్గా ఉంటుంది. నెంబరింగ్ పెరిగే కొద్దీ హ్యాపీగా ఉంటుంది కదా. మీరు కనుక మన ఛానల్కి కొత్త అయితే మన ఛానల్లో వీడియోస్ చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. చాలా హెల్ప్ఫుల్ వీడియోస్ కూడా ఉన్నాయి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. ఇక స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి కదా అని నేను ఓల్డ్ థింగ్స్ అన్నీ చూసుకుంటున్నాను, చెక్ చేసుకుంటున్నాను, ఏవి బాగున్నాయా, ఏవి తీసేయాలా అని. అలా కబోర్డ్స్లో పెట్టేసరికి చూడండి ఫంగస్ లాగా వచ్చింది. అండ్ ఈ రెడ్ కలర్ బ్యాగ్ అయితే కంప్లీట్గా పాడైపోయింది. మధ్యలోనే చాలాసార్లు కుట్టించామన్నమాట, ఎన్నిసార్లు చినిగిపోయిందో. కొనేటప్పుడు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది అనిపిస్తుంది, అలాగే కొంటాము. మధ్యలోనే పాడైపోవడం, పిల్లలు కదా. అండ్ క్వాలిటీ కూడా అలాగే ఉందిలేండి. ఈ చిన్నోడి బ్యాగ్ అయితే బాగానే ఉంది. ఈ పింక్ కలర్ బ్యాగ్ ఉంచుకుందామని డిసైడ్ అయ్యి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా బెల్ట్స్, ఐడి కార్డ్స్, లంచ్ బ్యాగ్స్, ఇది ఒక ఓల్డ్ బ్యాగ్ అనమాట. ఇవన్నీ వాష్ చేద్దాము, చూద్దాము ఎంతవరకు యూజ్ అవుతాయో అని చెప్పి ముందు వాష్ అయితే చేసుకుందామని చెప్పి రెడీ చేసుకుంటున్నాను. ఈ రైనీ సీజన్స్లో అండ్ అపార్ట్మెంట్స్లో ఉంటున్నప్పుడు అండ్ చిన్నపిల్లలకి ఏవైనా 2 సెట్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్ కదా. మా వాళ్ళైతే ఏదో ఒకటి ఒక్కొక్కసారి స్పిల్ చేసుకొని వచ్చేవాళ్ళు చిన్నప్పుడు. అవి ఉతకడానికి వాషింగ్కి వేస్తే అవి ఆరవు, మళ్ళీ బ్యాగ్లోనే పెట్టి పంపించాల్సి వచ్చేది. సో ఇలా 2 సెట్స్ ఉండడమే బెటర్ అని మళ్ళీ కొత్తవి కూడా తీసుకున్నాం ఈసారి. అండ్ ఇవైతే వాషింగ్కి వేస్తున్నాను. వ్యానిష్ కొంచెం, లిక్విడ్ కొంచెం వేస్తున్నాను. ఐడి కార్డ్ మొత్తం పెట్టలేం కాబట్టి ట్యాగ్స్ వరకు ఇలా మగ్లో వేస్తున్నాను. బెల్ట్స్ కూడా ఉతకాలి, ఇవన్నీ ఎప్పుడు కారుతాయో చూడాలండి. వైజాగ్లో క్లైమేట్ కూడా చేంజ్ అయింది, ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. ఇలా చాలా వర్క్స్ అయితే ఉన్నాయి ఈరోజు. అండ్ ఊరు నుంచి త్వరగా వచ్చానమాట నేను ఈసారి. చాలా ప్లాన్స్తో వచ్చాను. యూట్యూబర్గా వీడియోస్ చేసుకుందాము అని, హోమ్ మేకర్గా ఇల్లు క్లీన్ చేసుకుందాము అంటే 1 మంత్ లేను కదా ఇంట్లో, మొత్తం క్లీన్ చేసుకుందాం అని చెప్పి చాలా ప్లాన్స్తో వచ్చాను. రాగానే ఒక్క రూమ్కి హాల్ వరకు క్లీన్ చేసేసరికి ఫీవర్ వచ్చేసింది. ఇంట్లో హాయిగా రిలాక్స్ అయ్యి ఇక్కడికి రాగానే వర్క్ చేస్తే అలాగే ఉంటుంది కదా మరి. అదే కాక ఈ సైనస్ వల్ల వెంటనే అటాక్ అయిపోతుంది. కొంచెం ఏదైనా డస్ట్ పడినా కూడా వెంటనే జలుబు రావడం, ఆ తర్వాత వెంటనే తుమ్ముల వల్ల ఫీవర్ రావడం ఇలా జరుగుతుంది. ఇమ్యూనిటీ కూడా చాలా తగ్గిపోయిందండి. ఇప్పుడు అవన్నీ పెంచుకోవాలి. సో వాటికి రిలేటెడ్గానే ఈసారి గ్రాసరీస్ అన్ని తెచ్చుకున్నాను. ఈసారి అయితే మిల్లెట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాను. డ్రై ఫ్రూట్స్ కానీ అవన్నీ కొంచెం రెసిపీస్ స్పెషల్గా చేసుకుందామని చెప్పి ఇలా సరుకులు అయితే అన్నీ తెచ్చుకొని పక్కన పెట్టేసుకున్నాము. చూస్తున్నారు కదా, ఉలవలు కూడా తెచ్చుకున్నాను. ఇప్పుడు దాకైతే ఒక్కసారి కూడా ట్రై చేయలేదు, బట్ ఈసారి నాకు ఎందుకో ట్రై చేయాలి అనిపించింది, హెల్దీ కూడా కదా అని. ఇక మా వారైతే లిస్ట్లో అన్నీ వచ్చాయో లేదో చెక్ చేయి, క్వాలిటీ కూడా చెక్ చేయి, చూద్దాము అన్నారు. సో అందుకే చూస్తున్నాను అన్నీ. గ్రాసరీస్ తెచ్చిన రోజు అయితే సర్దడానికి కుదరలేదు, అంటే అప్పటికే ఈవినింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టార్ట్ చేస్తే మళ్ళీ నైట్ స్నాక్స్ కానీ డిన్నర్ కానీ లేట్ అయిపోతుందని పక్కన పెట్టేశాను. అన్నీ ఇలా నీట్గా అరేంజ్ చేసుకుంటున్నాను. ఏవేవి అంటే వేటికి వాటికి క్లారిటీ ఉంటుంది కదా, ఏ డబ్బాల్లో పోసుకోవాలి అని చెప్పి అని. అండ్ నేను ఇప్పటికిప్పుడు సర్దాలన్నా డబ్బాలు నీట్గా లేవు, ముందు డబ్బాలన్నీ కడుక్కోవాలి. ఇంకా ఆ రోజు నైట్ అంతా ఇలా డబ్బాలన్నీ నీట్గా కడుక్కొని ఎక్కడవక్కడ పెట్టేసి పడుకున్నానండి. ఇంకా ఓపిక లేదు సర్దడానికి. వెంటనే అన్నీ వచ్చాయన్నమాట. ఫీవర్ వచ్చిందా ఫస్ట్, తర్వాత పీరియడ్స్ వచ్చాయి. పీరియడ్స్ వచ్చాక నాకు అస్సలు ఓపిక ఉండదన్నమాట 3 days. నేను ఇక్కడ కంటిన్యూషన్ కొంచెం మెస్సీగా ఉంటుంది, అందుకే టైటిల్ కూడా అలా పెట్టాను, మెస్సీ మామ్ అని. ఒక వేలో ఉండాలని చెప్పి అటుదిటు ఇటుదటు క్లిప్స్ పెట్టాను, కానీ నేను చేసింది ఏంటో కూడా చెప్తున్నాను కదా, అలా ఫాలో అయిపోండి వీడియోలో. ఇలా మొత్తానికి ఏవి లేవో వాటి వరకే తెచ్చుకున్నాము. అండ్ ఇలా అరేంజ్ చేసుకున్నాను, వెంటనే సర్దేయచ్చు రేపు అని చెప్పి. ఈసారి బాడీ స్ట్రాంగ్గా అవ్వాలండి, చెప్పాను కదా చాలా వీక్ అయిపోయాం అందరము. నేనైతే మెంటల్గా ఫిజికల్గా 2 వీక్ అయిపోయింది. ఇమ్యూనిటీ తగ్గిపోయింది మీకు అని చెప్పి డాక్టరే చెప్పింది, అంటే అర్థం చేసుకోండి అది కూడా స్ట్రెస్ వల్ల అని. కేవలం స్ట్రెస్ వల్ల వచ్చే రోగాలు కూడా ఉంటాయి, అవేంటో నాకు ఈసారి తెలిసిందనమాట. లాస్ట్ 3 months నుంచి కొత్తవన్నీ వింటున్నాను నాలో నాకే. అండ్ వీటన్నిటి వల్ల నేను చాలా స్ట్రాంగ్గా కూడా మారుతున్నాను. అవేంటో కమింగ్ వీడియోస్లో అంతా చెప్తాను. నేను ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా మీకు క్లారిటీగా చెప్పగలిగేది.
ఇక ఇదైతే కంటిన్యూషన్ అండి. ఇందాక బెల్ట్స్, బ్యాగ్స్ అన్నీ నానబెట్టేశాను కదా! దాని తర్వాత వర్క్ అనమాట ఇదంతా. డబ్బాలు కూడా నీట్‌గా కడిగి ఆరబెట్టుకున్నాను. ఇంకా ఫిల్ చేసేసుకుందామని ఇలా ఫిల్ చేస్తున్నాను. మన కిచెన్ టూర్ మీరు ఫాలో అయ్యి ఉంటే నా ఐడియాలజీ ఎలా ఉంటుందో మీకు ఒక క్లారిటీ ఉంటుంది. మీరు ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి ఒకసారి. స్టీల్ డబ్బాలు వాడతాను అండ్ నేను స్టిక్కరింగ్ కూడా ఏం వేసుకోను. నాకు క్లారిటీ ఉంటుంది. దేని పక్కన ఏదో ఒకసారి పెట్టగానే గుర్తుండిపోతుంది నాకు. డబ్బాలు కూడా హైట్ వైజ్ ఉంటాయి కాబట్టి దేంట్లో ఏవి ఉంటాయో బాగా గుర్తుంటుంది. అండ్ నేను ఒక్కొక్క గూడు ఇలా సర్దుకుంటూ వచ్చాను. నెక్స్ట్ అయితే ఎగ్స్ కూడా తెచ్చుకున్నాము. ఊరు నుంచి వచ్చాను కదా, అన్నీ తెచ్చుకోవడమేనండి. అందుకే అలా అంటున్నాను. జూన్ మంత్ చాలా కాస్ట్లీ మంత్ అని. సరుకుల దగ్గర నుంచి, కూరగాయల దగ్గర నుంచి, బుక్స్ కానీ, ఫీజెస్ కానీ, బస్ ఫీజులు ఇవన్నీ ఒకేసారి పడతాయి కదా. గ్రాసరీస్ తెచ్చుకున్నాము. ఎగ్స్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు వెజిటేబుల్స్ తెచ్చుకున్నాము. ఇంకా అలా చిన్నగా రీఫిల్ చేసుకుంటున్నాము. అండ్ స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కదా, రెసిపీస్ కోసం వెజిటేబుల్స్ ఈసారి ఎక్కువే తెచ్చుకున్నాము. ఎప్పుడు ఇన్ని తెచ్చుకోమన్నమాట. ఇంకా పిల్లలతో కూడా సర్దిస్తున్నాను. ఏ వెజిటేబుల్ ఏదో వాళ్ళకు కూడా తెలియాలి కదా అని చెప్పి ప్రతిసారి ఇలాగే సర్దుతాం మేము. సరదాగా వాళ్ళు కూడా వస్తారు, సర్దేస్తాం మేము అని. వాళ్ళు ఏం సర్దక్కర్లేదు, వెజిటేబుల్స్ ఒక్కటి సపరేట్ చేయమని చెప్తాము. ఈ మిర్చిని బీన్స్ని సపరేట్ చేయడం కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. అండ్ దొండకాయలు, బెండకాయలు కొంచెం అలా ఉంటుంది కదా, అవి అలా సపరేట్ చేయమని చెప్తాము. అండ్ ఈసారి చూసారు కదా, బీట్రూట్, క్యారెట్ ఎక్కువ తెచ్చుకున్నామండి. జ్యూస్ తాగాలి. బ్లడ్ అయితే చాలా తగ్గిపోయింది నాకు. అంటే లేచి నుంచుంటే కళ్ళు తిరగడం, అలా ఐరన్ డెఫిషియన్సీ చాలా వచ్చింది. ఒక 3 డేస్కి అలా ప్రిపేర్ చేసుకుంటాను. అది నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో కూడా మీకు చూపిస్తాను కమింగ్ బ్లాగ్స్లో. అండ్ మా వాడు చూడండి బీన్స్ని సపరేట్ చేసేస్తున్నాడు, బాగా సర్దేస్తున్నాడు. అండ్ ఇక్కడ చిన్నోడైతే ఉల్లిపాయలు సర్దేస్తున్నాడు. అన్నీ ఒకేసారి తెచ్చుకోలేక ఇలా డబ్బాలో పెట్టుకొని వస్తున్నాడు కొన్ని. ఇంకా కొన్ని వెజిటేబుల్స్ని అయితే నేను ఇలా సర్దుకుంటానండి. కొన్ని వెజిటేబుల్స్ ఎక్కువ ఉన్నవైతే మొత్తం ట్రేలో పెట్టేసి, డ్రార్ లాగా వస్తుంది కదా ఫ్రిడ్జ్లో, ట్రే లాగా, అందులో పెట్టేసి రెగ్యులర్గా యూజ్ చేసుకునే వాటి వరకు ఇలా సర్దేసుకుంటాను నీట్గా వాష్ చేసుకొని. మరి ఇవన్నీ 4 డేస్లో కంప్లీట్ అయిపోతాయి అన్నట్టుగా కొన్ని వరకు ఇట్లా పెట్టాము. ఇంకా ఫ్రిడ్జ్లో కూడా ఇలా నీట్గా సర్దేసుకుంటాను మనకి హ్యాండీగా ఉండడానికి. ఇలా సర్దుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే మనం మొత్తం కవర్లో పెట్టేసి అన్నీ తీసి గాలిపోవడం కంటే ఇలా ఏవైతే యూజ్ చేస్తామో వాటి వరకు ఇలా సపరేట్ చేసుకొని ఇలా నీట్గా ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకుంటే వాటి వరకే ఓపెన్ చేస్తాం, మిగతావన్నీ అలా ఉంటాయి కాబట్టి నెక్స్ట్ నీట్గా అవి తర్వాత యూజ్ చేసుకోవచ్చు. మాకు ఇక్కడ కొత్తగా రైతు బజార్ పెట్టారండి. ½ కేజీలు తీసుకుంటే కొంచెం రేట్ తగ్గిస్తారు. ½ కేజీ కంటే, అంటే బల్క్లో తీసుకుంటే కాస్ట్ తగ్గుతుంది కదా, అలా తీసుకున్నాం ఈసారి. ఈ మధ్యలోనే ఐడి కార్డ్స్ ఇవన్నీ వాష్ చేసేసానండి నేను. ఆ క్లిప్లేమి అంత షూట్ చేయలేదులేండి. ఇక నెక్స్ట్ అన్నీ చెక్ చేసుకున్నాను. ఏ కబోర్డ్స్ ఇంపార్టెంట్, అర్జెంట్గా సర్దాలి అని. ఈ కబోర్డ్ ఓపెన్ చేస్తే బాగా స్మెల్ వచ్చింది. ఎందుకా అని చూస్తే చూడండి, ఇది ఏదో కొంచెం బాగుంటుందని చెప్పి ఇలా ట్రేలాగా పెట్టాను. క్రాకరీ యూనిట్లో ఉండే ర్యాక్ని తీసుకొచ్చి నేను ఇక్కడ వ్యానిటీ సెక్షన్లో పెట్టాను. అదేమో ఇక్కడ పైప్స్ అన్నీ ఉన్నాయి కదా, వాటి వల్ల కొంచెం రస్ట్ లాగా వచ్చేసింది. కొంచెం కాదులేండి, బాగా రస్ట్ వచ్చేసింది చూడండి. అసలు ఎప్పుడూ లేదు, ఇప్పుడు ఎందుకో సడన్గా ఇలా వచ్చేసింది. అండ్ వర్షాలు అంటే చెమ్మగా ఉంటుందిలేండి హౌస్ కూడా ఈ వర్షాల వల్ల, అందువల్లే అవ్వచ్చు. అండ్ ఇంకా మొత్తం తీసి నీట్గా ఇలా తుడుచుకొని మళ్ళీ పెట్టేస్తున్నాను. డీప్ క్లీన్ అయితే చేయట్లేదు నేను. చెప్పాను కదా, రీసెంట్గానే మొత్తం క్లీన్ చేసుకొని వచ్చాను, డీప్ క్లీన్. ఇంకా మళ్ళీ శ్రావణ మాసం ముందు ఎట్లా లేదైనా మొత్తం క్లీన్ చేయాల్సిందే డైరెక్ట్గా. అప్పుడు కబోర్డ్ వైజ్ నీట్గా ఆర్గనైజ్ చేసుకుందామని చెప్పి ఇప్పుడు పెద్దగా పట్టించుకోవట్లేదు అని చెప్పాను కదా. ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటున్నాను అనమాట. డీప్ క్లీన్ చేసి మళ్ళీ పడిపోతే పిల్లలు స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి ముందు, అవి చూసుకోవాలి. అండ్ నేను ఈసారి అయితే ఒక డిసైడ్ అయ్యానండి, ఇల్లు క్లీనింగ్కి పెట్టిన శ్రద్ధ మనం ఫుడ్కి పెట్టాలి అని చెప్పి. ఎంతసేపు క్లీనింగ్ మీదే కాకుండా ఫుడ్ కూడా తినాలి నీట్గా అని చెప్పి. అండ్ క్లీనింగ్ మీద పెట్టే టైం పిల్లలతో స్పెండ్ చేయడం, పిల్లల్ని చూసుకోవడం, హోంవర్క్ చేయించడం, వాటి మీద పెట్టాలి టైం అంతా. అండ్ ఇక్కడైతే ఆఫ్టర్నూన్ కోసం నేను టమాటా రైస్ చేస్తున్నాను. ఇది ఒక సింపుల్ టమాటా రెసిపీ అండి. టమాటా రైస్ రెసిపీ ఎంత సింపుల్ రెసిపీనో అంత కాంప్లికేట్ చేసేసుకుంటున్నాము. ఇది నార్మల్గా కుక్డ్ రైస్తో, అంటే ఆల్రెడీ వండుకున్న అన్నంతో చేస్తున్నాను.
మనం డైరెక్ట్గా కుక్కర్లో ఉడికించుకోవడం అదొక రెసిపీ ఉంటుంది. ఇది మనకు ఒక క్విక్ రెసిపీ అనమాట. ఫాస్ట్గా హడావుడిగా ఉన్నప్పుడు ఇది సింపుల్గా అయిపోతుంది, చాలా త్వరగా అయిపోతుంది. చూసేయండి రెసిపీ. ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే లేదు, సో టమోటాలతోనే నేను మిక్సీకి వేసేసుకున్నాను. నాకున్న ఓసిడీకి ఓవర్ క్లీనింగ్ ఎక్కువైపోయిందండి. అండ్ ఈ కొత్త ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఎక్కువైపోయింది. అయితే తెగ క్లీన్ చేస్తాను, లేకపోతే మొత్తం పక్కన పడేస్తున్నాను. ఎక్కడక్కడ ఉండకపోతే చాలా కోపం వచ్చేస్తుంది. పిల్లల్ని కూడా విసుక్కోవడం అలా చేస్తున్నాను. పిల్లలు అన్నాక అలాగే ఉంటుంది, పిల్లలు ఉంటే అలాగే ఉంటుంది అనే మైండ్ సెట్కి వచ్చాను ఇప్పుడిప్పుడే. మనం అర్థం చేసుకుంటాం కానీ వచ్చే జనాలు ఉన్న జనాలు అర్థం చేసుకోరు కదా. ఇంకా రెసిపీకి విషయానికి వస్తే ఆయిల్తో పాటు గీ కూడా వేసి బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, సోంపు, స్టార్ ఐన్స్, ఇవి ఎక్కువ వేస్తానండి నేను ఏ రెసిపీకైనా. బాగుంటుంది ఆ ఫ్లేవర్. మీకు ఇంగ్రీడియంట్స్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. కొద్దిగా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అంతే. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం మిక్సీకి వేసుకున్న పేస్ట్ మొత్తం, టమాటా పేస్ట్ మొత్తం వేసి ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే కారం, గరం మసాలా వేసేస్తున్నాను. ఇది నార్మల్గా లాస్ట్లో వేసుకుంటాం కానీ ఇలా ఉడికించుకోవడం వల్ల కడుపులో మంట లేకుండా ఉంటుంది. ఇలాంటి గ్రేవీ రెసిపీస్లోకి మనకు ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా ఉడికించుకోవడం వల్ల తర్వాత మనకి కడుపులో ఇబ్బంది లేకుండా ఉంటుంది. మసాలా రెసిపీ కదా, అందుకోసం. నెక్స్ట్ కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను. పిల్లలు ఉన్నారు కదా, అండ్ నాకు కూడా ఇలా జీడిపప్పు వేసుకుంటే బాగుంటుంది. ప్లెయిన్గా లేకుండా మధ్యలో తింటూ ఉన్నప్పుడు తగులుతుంటే బాగుంటుంది కదా. ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్నాక అన్నం కలిపేసుకుంటున్నాను. ఇంత సింపుల్ రెసిపీని మనం ఏవేవో యాడ్ చేసుకుంటూ చాలా కాంప్లికేట్ చేసేసారు. నాకైతే ఇదే అలవాటు. నేను చూశాను కానీ వామ్మో మన వల్ల కదంతా. మనకి అవ్వాల్సిందే త్వరగా అవ్వాలి పొద్దున్నే లంచ్ బాక్స్ రెసిపీస్ అంటే, అండ్ టేస్టీగా కూడా ఉండాలి కాబట్టి ఇలా ఫాలో అవుతాను నేను. లాస్ట్లో నిమ్మకాయ రసం పిండేసుకొని ఇలా తింటే చాలా బాగుంటుంది. ఇంకా బౌల్లోకి మనం నెయ్యి ఉన్న గిన్నెలో నేను కొంచెం అన్నం తీసి పక్కన పెట్టుకున్నాను, బాగుంటుంది నెయ్యితో అని చెప్పి. అండ్ రైతా చేస్తున్నాను. ఆనియన్స్ ఒక్కటే వేసాను, కొంచెం క్యారెట్ తురిమేసాను, బాగుంటుందని. ఇది 1 డే బిఫోర్ అండి, సాటర్డే అనమాట. ఇది మండే స్కూల్ ఓపెన్ అవుతుంది అంటే సాటర్డే ఇలా చేశాను. జస్ట్ వాడికి ఒక ప్రాక్టీస్లా ఉంటుంది, బాక్స్లో పెడితే ఎలా తింటారు అని. ఆల్రెడీ 2 months అయిపోయింది ఇలా బాక్స్లో తిని. హాఫ్ డే స్కూల్స్ నుంచి తినడం ఏమి ఉండదు కదా, సో ఇలా ప్రిపేర్ చేశాను. ఇలా నీట్గా బాక్స్లో పెట్టేసి కింద టమోటా రైస్, పైన రైతా పెట్టేసి బాక్స్ తీసుకొని వాడు ముందుకెళ్ళాను. ఏంటిది బాక్స్లో పెట్టింది అని ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు, పాపం రాలేదు. నేను కూడా ఎలా పెట్టానంటే మనం లంచ్ బాక్స్లో స్పిల్ అవ్వకుండా ఉండాలని గట్టిగా పెడతాం కదా, అలా పెట్టేశాను. రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. అమ్మయ్య, ఇంకొక రెసిపీ హ్యాపీగా కాన్ఫిడెంట్గా చేసేసుకోవచ్చు, పొద్దున ఎంత హడావుడిలో ఉన్నా అనిపించింది. ఇక నేను కూడా తినేస్తున్నాను వాడితో పాటే. అండ్ ఇలా టమోటా రైస్లోనే చాలా యాడ్ చేసుకోవచ్చు అండి. పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు, సోయా చంక్స్ యాడ్ చేసుకొని కూడా మంచిగా చేసుకోవచ్చు డిఫరెంట్గా. అవి కూడా కమింగ్ వ్లాగ్స్లో చూపిస్తాను మీకు. నెక్స్ట్ అయితే ఇక్కడ డిన్నర్ అండి. డైరెక్ట్గా డిన్నర్కి వచ్చేసాను, ఎందుకంటే ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకున్నాము. లేవగానే స్టమక్ పెయిన్ అనమాట ఫుల్గా. చెప్పాను కదా కొంచెం మెస్సీగా ఉంటుంది వ్లాగ్ అని. బాగా స్టమక్ పెయిన్ వచ్చేసింది పీరియడ్స్ వల్ల. అసలు నిల్చునే ఓపిక కూడా లేదు. ఇంకా తప్పదు కదా, మన వర్క్స్ మనం చేసుకోవాల్సిందే. బయట ఫుడ్ తినలేము. ఎన్ని రోజులు తింటాము? 1 రోజు తింటాము, 2 రోజులు తింటాము. అండ్ ఫీవర్ తర్వాత వచ్చిన పీరియడ్స్ కాబట్టి ఈసారి అయితే చాలా పెయిన్ఫుల్గా ఉన్నాయి. ఎప్పుడూ లేనిది ఈసారి అయితే యాంగ్జైటీ కూడా వచ్చింది, షివరింగ్ వచ్చేసింది అనమాట. బ్లడ్ మొత్తం లాస్ అవుతుంది, బాడీ కూడా వీక్ అయిపోయింది కాబట్టి అలా జరుగుతుంది అనుకుంటా. సింపుల్గా అయిపోయే రెసిపీ చేసుకుందామని చెప్పి దోసకాయ, టమోటా, మునక్కాయ ఈ 3 కలిపి పులుసు చేస్తున్నాను. ఇది 5th టైమో 4th టైమో అండి ఫీవర్లో పీరియడ్స్ రావడం. ఇలా అలవాటైపోతుంది అనుకుంటా బాడీకి. అంటే ట్యాబ్లెట్స్ వేసుకుంటాం కదా పీరియడ్స్లో, డోలో అలా వేసుకుంటాం కదా, అందుకని కంపల్సరీ పీరియడ్స్ వచ్చేటప్పుడు ఫీవర్ వస్తుందో, ఫీవర్ వచ్చినప్పుడే పీరియడ్స్ వస్తుందో అర్థం కావట్లేదు. కొంతమందికి హ్యాపీగా గడిచిపోతుంది, అసలు ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలీదు. పెయిన్ఫుల్గా ఉండవు, కొంతమందికి చాలా పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉంటాయి. మీరు ఏ టైపో కమెంట్ చేయండి. అండ్ కొన్ని డీటాక్స్ వాటర్స్ కానీ కొన్ని రెమెడీస్ ఉంటాయి పెయిన్ తగ్గించడానికి,
అవి కమింగ్ వీడియోస్లో చెప్తాను. మీకు తెలిసినవి ఏమైనా ఉంటే కూడా కమెంట్ చేసి చెప్పండి, నాకేమైనా హెల్ప్ అవ్వచ్చు. నాకు ఒక 2 days మాత్రం బెడ్ రెస్టే అనమాట. అస్సలు కదలలేను, ముడుచుకొని పడుకుంటే కానీ రిలీఫ్గా ఉండదు, అలా ఉంటుంది. ఎవ్రీ టైం ఖచ్చితంగా అవుట్ సైడ్ ఫుడ్ తింటాము పీరియడ్స్లో. సెకండ్ డే కానీ ఫస్ట్ డే కానీ బయటే తెచ్చుకుంటాము. ఈసారి నాకు నేనే అనుకున్నాను బయట తెచ్చుకోకూడదు, ఎంత కష్టమైనా చేసుకోవాలి ఇంట్లోనే అని. సక్సెస్ అయ్యాను ఫైనల్గా. ఏదో ఒక కూర అయితే చేసుకున్నాను, హ్యాపీగా కడుపు నిండా తిన్నాము బయట ఫుడ్తో కంపేర్ చేస్తే. అండ్ రెసిపీ అయితే మీకు ఇది సింపుల్ రెసిపీనే, అందరికీ తెలిసిందే అని నేనేం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అండ్ ఇత్తనాలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. సో ఇత్తనాల్లో ఉన్న అది ఉంటుంది కదండి గుజ్జు, బాగుంటుంది అది. సో దాన్ని ఇలా నేను వాటర్ వేసి ఇలా కొంచెం స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. కొంచెం ధనియాల పొడి, కారం, సాంబార్ కారం వేస్తున్నాను లాస్ట్లో అంటే ఇలా ముక్కలు మగ్గాక వేస్తున్నాను, బాగుంటుంది. అది కూడా మగ్గాక ఇంకా వాటర్ వేసుకొని ఉడికించుకోవడమే మొత్తం ఉడికే వరకు. ఈ వ్లాగ్కి వాయిస్ ఓవర్ ఒకే స్ట్రెచ్లో అయిపోవాలి అని చెప్పి కొంచెం తడబడినా ఆగకుండా చెప్పేశాను. ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లంగా అనిపిస్తే అడ్జస్ట్ అవ్వండి. ఇంకేమైనా చేంజెస్ చేసుకోవాలి అనన్నా, ఏమైనా ఐడియాస్ ఇస్తారు అనన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, చాలా హెల్ప్ అవుతాయి. ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను, కరెక్ట్ చేసుకుంటాను. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ అయితే 16th June ఇస్తున్నాను. మా వాళ్ళకి ఈరోజే ఫస్ట్ డే అండి స్కూల్. అందరికీ 12th స్టార్ట్ అయితే మాకు 16th స్టార్ట్ చేశారు. హారబుల్ డే అనమాట. అదంతా నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. మా ఫస్ట్ డే స్కూల్ ఎలా జరిగింది, బ్యాక్ ప్రిపరేషన్స్ అవన్నీ నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. కర్రీ కూడా అయిపోయింది ఫైనల్గా. ఈరోజు అయితే హోమ్ మేడ్ ఫుడ్ ఇన్ పీరియడ్స్ తినేసాము. నెక్స్ట్ బ్యాక్ టు స్కూల్ వ్లాగ్ రాబోతుంది, అది అసలు మిస్ అవ్వకండి. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.